అందరికీ హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఏపీ, తెలంగాణలో మళ్ళీ మనకు మరోసారి లాక్‌డౌన్ పెట్టే అవకాశాలైతే ఉన్నట్టు తెలుస్తుంది. కరోనా అలర్ట్, స్కూళ్ళలో మాస్క్ తప్పనిసరి. దేశంలో కరోనా JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు పాఠశాలలు, యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలనేసి, సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. శానిటైజర్‌తో పాటు చేతులు శుభ్రం చేసుకొని ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాయి. అయితే మొత్తానికి మళ్ళీ ఈ కేరళ రాష్ట్రంలో స్టార్ట్ అయిన ఈ JN.1 వేరియంట్ మళ్ళీ దేశంలో కేసులైతే ప్రలోభిస్తున్నాయన్నమాట. అయితే ఇప్పటికీ 2669 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొందనమాట. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూసుకోవచ్చు పాజిటివ్ కేసులు ఎన్ని నమోదయ్యాయో ఇక్కడ చెప్పారు. మొత్తం 5,33,000 మంది మరణించినట్టు తెలుస్తుంది. కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ JN.1 కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొంది. కేరళ ఈ వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజే ముగ్గురు చనిపోయినట్లు తెలిపింది. అయితే మొత్తానికి ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం స్కూల్స్, కాలేజెస్ అయితే ఈ సర్క్యులర్ అయితే జారీ చేసిందనమాట. మాస్కు, అదేవిధంగా శానిటైజర్ యూజ్ చేయడము అండ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము వీటికి సంబంధించి. అయితే ప్రస్తుతము చలికాలం నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ పెడతారనే చర్చ భారత ప్రజల్లో మొదలైంది. సో మొత్తానికి డెఫినెట్‌గా ఫ్రెండ్స్ ఇక కేరళకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు షిరిడి వెళ్ళే వ్యక్తులకు సంబంధించి కావచ్చు, దానిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషను ఏ విధంగా దీనిపైన ఉండనున్నదన్న దానిపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీదకి వస్తుంటాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం మర్చిపోద్దు. వాళ్ళకు కూడా తెలియచేయండి. అండ్ ఈ అప్డేట్‌ని అండ్ ప్రతి ఒక్కరు ఈ ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ యూజ్ చేయడం అయితే తప్పనిసరిగా పాటించండి. సో దిస్ ఈస్ భువన్ సైనింగ్ ఔట్. జై హింద్.